హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాము హౌస్ కన్స్ట్రక్షన్ టిప్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది మనకు కాల్స్ చేయడం లేకపోతే మెసేజ్ ద్వారా మేము కొత్తగా స్లాబ్ పోసాం, మా ఇంటికి స్లాబ్ పోసిన ఎన్నాటికి మనం సెంటరింగ్ అనేది తీస్తే బాగుంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే మేము సిమెంట్ అనేది ఓపీసీ పీపీసీ అంటున్నారు. అసలు ఓపీసీ ఏంటి, పీపీసీ ఏంటి, అసలు ఏది ఎక్కడ వాడాలి అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. అయితే ఫ్రెండ్స్, మీకు ఈ రెండు డౌట్స్కి కూడా నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తాను ఈరోజు. ఫ్రెండ్స్, ఎవరైనా సరే మీరు ఏదన్నా కొత్త ఇల్లు మొదలుపెట్టినప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఎవరైనా కొత్త ఇల్లు మొదలుపెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్, మీరు వీడియో గారు చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఇటువంటి టిప్స్ అనేవి ఉపయోగపడతాయి. మీరు ఇల్లు కట్టుకునే ముందు కొంచెం జాగ్రత్త వహించి స్టాండర్డ్గా మంచిగా కట్టుకునే అవకాశాలు ఉంటాయి. అందుకనే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఆ పక్కన ఉన్న ఆల్ బెల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇక మనం లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, చాలామంది మాకు ఈ సెంటరింగ్ మా మేస్త్రేమో ఇట్లా 15 days అంటున్నాడు, అదే 15 రోజులు అంటున్నాడు, ఒకళ్ళు 16 రోజులు అంటున్నారు. అసలు స్లాబ్ సెంటరింగ్ ఇన్ని రోజులు తీస్తే బాగుంటుందని చెప్పేసి మనల్ని అడగడం, అంటే వాళ్ళ మేస్త్రి చెప్పినా సరే వాళ్ళ డౌట్ అనేది క్లియర్ చేసుకోవడం కోసం అసలు ఎన్ని రోజులు తీస్తే బాగుంటుందని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. అయితే ఫ్రెండ్స్, ఎవరైనా సరే మనకి స్లాబ్ పోసుకున్న తర్వాత సెంటరింగ్ అనేది మినిమం మనకి 25 days కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి లోన కింద పైన టాప్ బాటమ్ మీద మీరు వాటర్ వేస్తారు, ఎండ ఉంటుంది, వాటర్కి తడుస్తూ ఉంటుంది. అలాగే కింద సెంటరింగ్ ఒకవేళ మీరు తీసినా కింద పొడిగానే ఉంటుంది, కానీ మధ్యలో మాత్రం టైం అనేది తీసుకుంటుంది ఫ్రెండ్స్. అంటే అది మినిమం మనకి 5.5-6 అంగుళాలు స్లాబ్ మందం వస్తుంది. పైన కింద అయితే ఎండిపోయినట్టే ఉంటుంది, కానీ ఫ్రెండ్స్ మధ్యలో అయితే మనకి చాలా పచ్చిగా ఉండటం జరుగుతుంది. దానికి టైం అనేది మినిమం అయితే ఒక 20 days ఆగాలి, లేదంటే 25 days తర్వాత మనం సెంటరింగ్ అనేది తీసుకోవాలి ఫైనల్గా. మహా అర్జెంట్ అనుకుంటే 20 days కంపల్సరీ ఉంచాలి. పర్వాలేదు అనుకుంటే 25 daysకి తీస్తే ఇంకా మంచిది. మనం ఒకవేళ 25 daysకి తీసిన తర్వాత పైన మళ్ళీ మనం వెంటనే ఈ సెంటరింగ్ తీసి మళ్ళీ మీరు స్టేర్ వేయాలనుకుంటే పైన మళ్ళీ సెంటరింగ్ పెట్టుకుంటే ఆ సెంటరింగ్ అనేది కూడా ఆ స్లాబ్ వరకు కూడా ఈ స్లాబ్ అనేది ఆపుతుంది ఫ్రెండ్స్. అంత స్టాండర్డ్గా ఉండడం జరుగుతుంది. ఒకవేళ ఈ మధ్యలో మనం తీసాము అనుకోండి, ఒకవేళ ఈ మధ్యలో మనం సెంటరింగ్ తీసాము అనుకోండి, కొంచెం పచ్చిగా ఉండటం జరుగుతుంది. మనం పైన స్లాబ్ మీద లోడ్ ఒకవేళ ఏదన్నా పైన స్టేర్ వేసుకోవడం కోసం లోడ్ వేస్తే కంపల్సరీగా బీట్లు అనేది వచ్చి డెలికేట్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకని ఇటువంటి జాగ్రత్తలో మీరు డౌట్స్ అడగటం మంచిదే, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సరే ఫ్రెండ్స్, అయితే మనం ఎప్పుడైనా సరే 25 days మినిమం ఆగాలి. ఇకపోతే మనల్ని ఈ సిమెంట్లో ఓపీసీ ఏంటి, పీపీసీ ఏంటి, మనం ఎలా వాడాలి ఓపీసీని పీపీసీ అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. మనకి సిమెంట్ గురించి కూడా ఇది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఓపీసీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ తెలుసుకోవడం. ఓపీసీ సిమెంట్ అనేది ఎక్కడ వాడాలి, పీపీసీ అనేది ఎక్కడ వాడాలి, అసలు ఓపీసీ ఏంటి, పీపీసీ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఓపీసీ అంటే మనకి సిమెంట్లో గ్రేడ్ అనేది ఉండటం జరుగుతుంది ఫ్రెండ్స్. 43 గ్రేడ్, 53 గ్రేడ్ అంటారు కదా, అట్లా గ్రేడ్ ఉన్న సిమెంట్ని ఓపీసీ అంటారు. అలాగే మనకి పీపీసీ అంటే దాని మీద గ్రేడ్ ఏమి ఉండదు ఫ్రెండ్స్, గ్రేడ్ అనేది ఉండదు అసలు, దాన్ని పీపీసీ అంటారు. అయితే మనం పీపీసీ సిమెంట్ని ఎప్పుడైనా మనం కట్టుబడులకి, ప్లాస్టింగులకి, అట్లానే కింద మాస్ కాంక్రీట్లకి అటువంటి వాటికి మనం పీపీసీ అనేది వాడాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అది స్లో సెట్టింగు. మనకి గోడల్లో కూడా ఈ గోడలకి కట్టుబడికి ప్లాస్టింగ్ వాడటం వల్ల స్లోగా సెట్ అవటం వల్ల బేట్లు అనేది రాదు, కెమికల్ పవర్ తక్కువ ఉంటుంది అందులో ఫ్రెండ్స్. అదే మనకి ఓపీసీ సిమెంట్ అంటే అది ఫాస్ట్ సెట్టింగ్, కొంచెం కెమికల్ ఎక్కువగా ఉంటుంది. అది కాంక్రీట్ పనులకి ఎక్కువగా వాడడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కాంక్రీట్ పనులు కొంచెం ఫాస్ట్ సెట్టింగ్ అనేది ఉంటుంది, చాలా అందులో ఐరన్ ఉంటుంది కాబట్టి త్వరగా బేట్లు అనేది రాదు, ఎప్పటికీ బేట్లు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఆ స్లాబ్ అనేది లోన గొల్ల లేకుండా చాలా స్టాండర్డ్గా అనేది బిగించుకోవడం కోసం ఎప్పుడైనా సరే ఓపీసీ సిమెంట్ అనేది వాడడం జరుగుతుంది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఈ ఓపీసీ సిమెంట్ గురించి అలాగే ఈ సెంటరింగ్ ఎన్ని రోజులు తీయాలి అనే దాని గురించి మీకు అర్థమై ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పటివరకు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనం ఇల్లు కట్టుకునే ముందు కంపల్సరీగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా పీపీసీతో మనం స్లాబ్ పోసామనుకోండి, అది గట్టిగా ఉండదు.
అదే ఓపీసీతో కట్టుబడులు కట్టామనుకోండి దానికి స్టాండర్డ్ కెమికల్ పవర్ ఎక్కువయ్యి బయటలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఎక్కడ వాడే సిమెంట్ని అక్కడ వాడాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మనం అందుకనే ఆ ఇల్లు కట్టే ముందు తెలుసుకొని ఆ విధంగా మనం ఎట్లా చేయాలి అంటే చాలా ఏరియాల్లో పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్కి ఇంజనీర్స్ ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు చాలా ఖర్చు పెట్టి ఇంజనీర్స్ని పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు దగ్గరుండి ఏ సిమెంట్ ఎక్కడ వాడాలో ఎక్కడ వాడకూడదో, ఈ సిమెంట్ ఎక్కడ వాడాలి, ఆ ఓపీసీ ఎక్కడ వాడాలి, పీపీసీ ఎక్కడ వాడాలని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు దగ్గరుండి ఇంజనీర్స్ కట్టించుకుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే మనలో చాలామంది ఇంజనీర్స్ వాడడం మేస్త్రి మీదే డిపెండ్ అయి ఉంటాం. ఆ మేస్త్రి మంచివాడై సిమెంట్ కరెక్ట్గా ఎక్కడ పొదల్లో వాడాలో అక్కడ అంటే తను స్టాండర్డ్గా కట్టినా సరే ఈ సిమెంట్ అనేది కెమికల్ పవర్ దగ్గర తేడా వచ్చి బయటకు అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకనే ఎవరైనా సరే ఇల్లు కట్టుకునే ముందు ఇంజనీర్ని పెట్టుకోలేము, మన ఇంజనీర్ మనకు అవసరం లేదు, మనమే దగ్గర చూసుకుందాం అనుకున్న వాళ్ళు ఒక అవగాహనతో ఇల్లు అనేది స్టార్ట్ చేసుకున్నప్పుడు ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవడం వల్ల మీరు చాలా సేవ్ అవుతారు ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పడం ద్వారా మీకు ఈ ఓపీసీ పీపీసీ గురించి సెంటరింగ్ ఎప్పుడు తీయాలనేది మీకు ఒక క్లారిఫికేషన్ వచ్చింది, తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇటువంటి టిప్స్ మరెన్నో తెలుసుకోవచ్చు, మరెన్నో వీడియోలు చేస్తాను నేను మీ గురించి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఏమైనా ఇంటి గురించి డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. నేను దాని ద్వారా వీడియో చేయడం జరుగుతుంది. ఆ వీడియో అనేది మీకు ఉపయోగపడుతుంది 90%. సరే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.